కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్‌గా పావురాలు కొందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. అయితే జనరల్‌గా కూడా పావురాలు కమ్యూనిటీస్‌లోకి వస్తూ ఉంటాయి. అయితే పావురాల ఎక్స్‌క్రీటా వల్ల మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. లంగ్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు. సో మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఒకప్పుడు పావురాల్ని బాగా పెంచేవాళ్ళు. అంటే కూడళ్ళు లేదా మంచి మంచి ఏరియాస్‌లో పావురాలకి మనం ఫీడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పావురాల జోలికే వెళ్ళొద్దు. అసలు ఇంటి చుట్టుపక్కల కూడా రానివ్వకుండా చూసుకోండి. దానివల్ల లంగ్స్ చాలా డ్యామేజ్ అవుతాయి అంటున్నారు. అవునా డాక్టర్ గారు? అంటే ఈ బర్డ్స్ ఎక్స్‌పోజ్ అవ్వటం అంటే బర్డ్స్ కానీ ఏదైనా ఒక ప్రదేశంలో మనం ఉన్నామంటే ఏదో ఒక మనకు సంబంధించిన మెటీరియల్ అక్కడ డ్రాప్ అవుతుంటుంది. ఇప్పుడు మనం మన ఇంట్లో ఉన్నామనుకోండి, మన ఎయిర్ రాలిపోతుంటుంది, మన డెడ్ స్కిన్ రాలిపోతుంటుంది, మన సెక్రీషన్స్, స్వెట్, సెలైవా, టియర్స్, తుంపర్లు మాట్లాడుతుంటే మన తుంపర్లు ఇవన్నీ మన సరౌండింగ్స్‌లోకి వస్తాయి. మన అవన్నీ మన డాండ్రఫ్ అంటే చుండ్రు లాంటివి. సో మనకు సంబంధించిన ప్రోటీన్ మెటీరియల్స్ బాడీలోంచి ఈ సరౌండింగ్స్‌లోకి వస్తాయి. అట్లని పావురాలు అనేవి చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నప్పుడు వాటి యొక్క బర్డ్ డ్రాపింగ్స్ అంటే రెట్టలు వేస్తాయి. ఆ రెట్టలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వలన మనకి న్యూమోనియాస్ వచ్చే ఛాన్స్. అలానే వాటి ఫెదర్స్ రాలిపోతుంటాయి. అలానే వాటి ప్రోటీన్ మెటీరియల్స్ ఇప్పుడు వాటి రెట్టల వలన కానీ వాటి సెక్రీషన్స్ వలన కానీ వాటి యొక్క ఫెదర్స్ వలన అక్కడ గూడు కట్టి ఉండటం వలన ఇట్లాంటి డిఫరెంట్ అవ్వటం వలన వాటికి మనము చాలా తక్కువ మోతాదు నుంచి ఎంతో కొంత మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. అయితే ఈ ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వలన బాడీలోకి వాటిని కొంతమందిలో రియాక్షన్స్ వస్తాయి. ఎలా అంటే ఇక్కడ చలి తగిలితే ఆస్తమా ఎలా వస్తుందో, పొగ, చలి, దుమ్ము, కూల్ డ్రింక్స్ ఇలాంటివి, అలానే ఇంట్లో డస్ట్ తగిలితే అలాగా ఈ బర్డ్స్ వలన ఇలా ఆయాసాలు రావడం, ఆస్తమా లాంటివి రావటమే కాక కొంతమందిలో ఊపిరితిత్తుల్లో ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ కొన్ని సెట్ ఆన్ అవుతాయి. ఇవి ఆన్సెట్ అయ్యి బాడీ డ్యామేజ్ అయ్యి బయటపడేసరికి కొన్ని సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలాగా గడిచిపోతాయి. సో వాళ్ళకి తెలియకుండా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. బాడీలో అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ అనేది లంగ్‌లోనే కనబడుతుంది. అంటే వెంటనే తెలీదా? వెంటనే తెలవదు. సో కొంతమందికి అది వెంటనే తెలవదు. తెలిసినా దాన్ని పట్టించుకోవచ్చు. అక్యూట్ సిక్నెస్ వస్తే వెంటనే తెలుస్తది. అది కూడా బయటపడదు. ఎందుకంటే ఈ లంగ్‌లోకి వెళ్ళి అది రియాక్షన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎక్స్‌రే తీసినా, సీటీ స్కాన్ చేసినా అది కంటికి అప్పుడు కనబడదు. కొన్ని సంవత్సరాల తర్వాత కనబడడం స్టార్ట్ చేస్తుంది. సో మనకి ఈ ఇండియాలో చేసిన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఒక 100 కేసులు లంగ్‌లో ఈ ఐఎల్‌డీస్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్‌లోకి స్కార్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి డిసీజెస్ అనేది వస్తున్నాయి ఇప్పుడు. ఫ్యాక్టరీల వలన గానీ, కెమికల్స్ వలన గానీ, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ వలన గానీ, ఇలా బర్డ్స్ ఎక్స్‌పోజ్ వల్ల గానీ, రకరకాల కారణాల వలన ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్స్ అనేవి బాడీలో మన ఇమ్యూనిటీ బ్యాడ్ ఫైర్ అవ్వటం వలన ఈ ఫైబ్రోసిస్ అనేది లంగ్‌లో అవుతుంది. 100 కేసులు తీసుకుంటే 60-65 కేసులు ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే ఎస్పెషల్లీ పావురాలు బర్డ్స్‌కి ఎక్స్‌పోజ్ అయినందువలన, ఫంగస్‌కి ఎక్స్‌పోజ్ అయినందువలన వస్తున్నాయి. ఫంగస్ అంటే ఇప్పుడు బర్డ్ డ్రాపింగ్స్ ఇవి ఉన్నప్పుడు అందులో కొన్ని రకాల ఫంగస్‌లు పెరుగుతాయి. అలానే ఇళ్లలో కొన్ని చోట్ల మోల్డ్స్ ఉంటాయి. ఈ ఫంగస్‌లు వస్తాయి. ఈ ఫంగస్‌లు కొన్ని రకాల బ్యాక్టీరియాలు అలానే ఈ బర్డ్ ఎక్స్‌పోజర్ అవ్వటం ఎక్కువ మేజర్‌గా ఈ బర్డ్స్ వలన మనకి లంగ్ డ్యామేజ్ అనేది అవుతుంది. దీన్నే హైపర్ సెన్సిటివిటీ హెచ్ఎస్పీ అంటారు. ఈ హెచ్ఎస్పీలే ఈ వచ్చే కేసులు ఎక్కువలో 60 దాకా అవే ఉంటున్నాయి. సో మనం ఐఎల్‌డీ అనుకుని ట్రీట్ చేస్తుంటారు. ఈ హెచ్ఎస్పీ అనేది ఏంటంటే మనం గనక ఎర్లీ స్టేజ్‌లో కనుక్కొని దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే అంటే మళ్ళీ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఇంటి చుట్టుపక్కల నుంచి ఫంగస్‌ని క్లీన్ చేసుకోవటం, యాంటీ ఫంగల్స్, మౌల్డ్స్‌కి అన్ని క్లియర్ చేసుకోవటం, బర్డ్స్ మన ఇంటి చుట్టుపక్కల రాకుండా క్లియర్ చేసుకోవటం ఇలాంటివి చేస్తే ఎర్లీ స్టేజెస్‌లో ఉన్న వాళ్ళకి మొత్తం డిసీజ్ రివర్స్ అయిపోయి లంగ్ క్లియర్ అయిపోతది. అంటే ఎంత ఎక్స్‌పోజ్ అవుతాయి అసలు? అది ఎక్స్‌పోజ్ ఎంత అనేది మనం చెప్పలేం. చాలా స్మాల్ అమౌంట్‌లోనే క్రానిక్‌గా డైలీ ఎంతో కొంత ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటే రెగ్యులర్ ఎక్స్‌పోజర్ కీప్స్ అదేం చేస్తుందంటే మన లోపల రియాక్షన్‌ని అలా ఉంచి పెంచుతా ఉంటది. అంటే పావురాలు మనం పట్టుకున్నా
పావురాల పావురాన్ని పట్టుకున్నా, వాటి చుట్టుపక్కల మన చుట్టుపక్కల తిరుగుతున్నా, మనం వాటిని పట్టించుకోకపోయినా అవి మన చుట్టుపక్కల తిరుగుతున్నా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. పావురాల వలన ఈ ఫంగస్, హ్మ్. పూజులు, మోల్డ్స్ అంటారు. శిలీంధ్రాలు, అంటారు. ఈ హ్మ్. శిలీంధ్రాల వలన మనకి ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, ఇది అలా లంగ్‌లో అది అట్లా నడిపిస్తూ ఉంటుంది స్లోగా అది. మెల్లగా తింటూ ఉంటుంది. రియాక్షన్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఎర్లీ స్టేజ్‌లో కనుక్కొని ఆ రియాక్షన్‌ని అంటే ఎక్స్‌పోజ్ అవ్వకుండా అంటే మనం మంటలో నూనె పోస్తూ ఉంటే పెరుగుతది. ఆ హ్మ్. నూనె కొంచెం డ్రాప్ ఏస్తే నిప్పు మండుతా ఉంటది అట్లాగా. అలా హ్మ్. కాకుండా అది ఆ డ్రాప్ అనేది ఎక్స్‌పోజ్ అవ్వటం అనేది ఆగిపోయిందనుకోండి, ఈ లంగ్ మళ్ళీ క్లియర్ అయిపోయి నార్మల్ అవుతుంది. కానీ హ్మ్. కొంతమంది అది చూసుకోకుండా చాలా లేట్ స్టేజ్‌లో ఆయాసం అవును. వచ్చిందని హ్మ్. వస్తారు. అంటే అప్పటికి స్కారింగ్ వచ్చేసి సికాట్రైజేషన్ అంటారు. హ్మ్. సో, క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. హ్మ్. ఈ క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ దాకా వచ్చిందంటే మాత్రం వాళ్ళకి హార్ట్ డ్యామేజ్ అవ్వటం, ఆక్సిజన్ పడిపోవటం, ఆక్సిజన్ మీదకెళ్ళటం, నడవలేకపోవడం, వాళ్ళ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వాళ్ళకప్పుడు ఉండవు. హ్మ్. అదే ఎర్లీ స్టేజ్‌లో అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. రెస్పాండ్ అవుతారు. దాదాపుగా క్యూర్ అయిపోతుంది. సో, ఉన్న ఐఎల్‌డీస్ అన్నిట్లోకి క్లియర్ అయ్యే ఐఎల్‌డీ ఏదన్నా ఉందంటే, ఈ బర్డ్స్ వలన ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల గానీ, ఫంగస్ వలన ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేస్తే ఇది వెనక్కొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. హెచ్ఎస్‌పి. అయితే ఇది కనుక్కోవటం ఎట్లా? అన్నీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉంటాయి. హ్మ్. సో, సీటీ ప్యాటర్న్స్‌లో కొంతమందికి కనుక్కోవచ్చు. కొంతమందికి రక్త పరీక్షలు చేస్తే ఈ హెచ్ఎస్‌పి అనేది తెలుస్తుంది కొంతమందికి. కానీ కొంతమందిలో మాత్రం లంగ్ బయాప్సీ అంటే ముక్క తీసి పరీక్ష పంపాల్సి ఉంటుంది. సో, కొంతమందికి బ్రాంకోస్కోపీ చేసి అంటారు. అంటే బ్రాంకో ఆల్వియోలర్ అంటే లంగ్‌లో కొంత సెలైన్ ఏసి, ఆ సెలైన్‌ని రిట్రీవ్ చేసి సెల్స్ అనాలిసిస్ అంటారు. అందులో కొంత మనకు కనబడే లింఫోసైట్స్ ప్రిడామినెన్స్ ఉందా? ఈసినోఫిల్ ప్రిడామినెన్స్ ఉందా? చూసి ఆ రేషియోస్‌ని బట్టి సస్పెక్ట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ టెస్టులు చేయడం. ఫైనల్‌గా డీకన్ఫర్మేటివ్ అంటే కొన్నిసార్లు అది ముక్క తీస్తే తెలుస్తది. హ్మ్. సో, ఈ ముక్క తెలిసిన దాంట్లోనే మనకి 100లో 60 ఈ హెచ్ఎస్‌పిలో ఉంటాయి కాబట్టి ముందు దాన్ని సస్పెక్ట్ చేసుకొని ఇలాంటివి చూసుకుంటే హ్మ్. దాదాపుగా మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కంట్రోల్ చేసుకుంటే మనకి అవుతుంది. హ్మ్. కొంతమందికి ఏం చేసినా అవి మళ్ళీ లైవ్ అవుతూ ఉంటుందది. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఫ్యూ కేసెస్ మేము ఈ ఇంట్లో అంటే ఎయిర్ కంట్రోల్ మనము తీసుకోగలిగితే ఎయిర్ హ్యాండ్లింగ్ హ్మ్. అంటే ఇంట్లో లోపలికొచ్చే గాలి, బయటికెళ్ళే గాలి హ్మ్. మొత్తం మనము కంట్రోల్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాంటి ఏరియాస్‌లో మనం యాక్చువల్‌గా ఇంట్లో ఎక్కువ సేపు ఉంటాం వర్క్ హ్మ్. ప్లేస్‌లో కన్నా. సో, రోజు మొత్తం మీద ఒక 18 గంటలు మనం ఇళ్లలో ఉంటాం. సో, ఆ ఏరియాని మనం మొత్తం ఫిల్టర్ చేసి ఈ మెటీరియల్స్ అన్నీ ఎయిర్‌లో ఫిల్టర్ చేసి మనం పీల్చే గాలిని శుభ్రపరచుకున్నామనుకోండి ఎయిర్ హ్మ్. ప్యూరిఫైయర్ ద్వారా. అప్పుడు దానికి అది దాదాపుగా మా లంగ్ స్టిమ్యులేషన్ ఆపేస్తుంది. మనం క్లియర్ అయిపోయి జబ్బులోంచి బయటపడొచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్యూర్ చేస్తాయా యెస్. వీటిని? ప్యూరిఫై చేస్తాయి. సో, ఇలాంటివి చేసే ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎంతవరకు క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు ఏం చేసినా మనకి అది ఎంతో కొంత లోపలికొస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి సజెస్ట్ చేస్తాము. హ్మ్. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్‌లో ఇది ఈ ఈజబ్ అనేది మనకి క్యూరబుల్. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. వాటిని పెంచుకోకూడదు. ఇళ్ళలోకి రానీయకూడదు. సో అంటే అలా ఫిక్స్‌డ్ రూల్ అయితే లేదు. హ్మ్. ఎందుకంటే 100 మంది ఎక్స్‌పోజ్ అయ్యారనుకోండి. నలుగురికో, ఒకళ్ళకో కొంతమంది మరి ఒకళ్ళకో వస్తుంది. సో, వస్తది. లక్షలో హ్మ్. ఒక ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు 10 మందో, 20 మందో ఉంటారు. హ్మ్. మిగతా వాళ్ళు అసలు ఎంత ఎక్స్‌పోజ్ అయినా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వదు. 10 మందో, 20 మందో ప్రాణాలేగా డాక్టర్. ప్రాణాలే అంటే ఇది ఎవరికొస్తుంది అలా అంటే వాళ్ళు ఎట్లా అంటే కొంతమంది పడేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి అభ్యంతరం లేదు. పడకపోతే వాళ్ళకి రోజు చేయాలి. ఎక్స్‌పోజ్ అవ్వాలి. రోజు క్లీన్ జేయాలి. యెస్. హ్మ్. అలాంటివుంటాయి కాబట్టి ఎవరికైతే అది ఉండదో వాళ్ళకి తెలిసిపోతుంది. కొంచెం హ్మ్. సిక్‌నెస్ తెలుస్తా ఉంటది వాళ్ళకి. ఎలర్జీస్ రావటం, ఆయాసం రావటం, దగ్గులు రావడం వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ థాట్ ప్రాసెస్ అనేది అంటే ఆ ఆలోచనలోకి వెళ్ళి దాన్ని చెక్ చేసుకొని సో, మనకి ఏమన్నా నష్టం వచ్చే ఛాన్స్ ఉందా లేదా? అది బ్లడ్ టెస్ట్‌లో తెలిసిపోతది. హ్మ్. అలాంటివి తెలిసినప్పుడు ఆ అడ్వైస్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వటం బెటర్. అలా అని బ్లైండ్‌గా ఎవరికో వస్తదంటలే నాకు రాదేమో అని కాదు. ఇండికేషన్స్ అయితే వస్తాయి వాళ్ళకి. హ్మ్. వాళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. పావురాలు లేదా ఎనీ బర్డ్స్ మనం చాలా ఎక్స్‌పోజ్ అవ్వగూడదు. సో, వాటి ఎక్స్‌క్రిటా ఉంటుంది. వాటి ఫెదర్స్ ఉంటాయి. వాటి ఈకలు వస్తూ ఉంటాయి ఇంట్లోకి. అవన్నీ కూడా చాలామంది చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు.
అది ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ చేస్తది అనేది చాలా మటుకు తెలీదు. మీలాంటి డాక్టర్స్ చెప్తున్నప్పటి నుంచి ఎంతో కొంత అవేర్‌నెస్ వచ్చింది. బర్డ్స్‌కి నెట్ అనేది వేస్తూ ఉన్నారు. రాకుండా చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని కమ్యూనిటీస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు. వస్తే రాని అన్నట్లుగానే ఉంటూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. ముఖ్యంగా ఇళ్లలో వుమెన్, చిన్న పిల్లలు వీళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు ఈ మధ్య ఏంటంటే వచ్చి రాగానే ఫీవరు, హెడేక్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గనక వెంటనే అలర్ట్ అవ్వాలని కేరళ ప్రభుత్వము ఒక అలర్ట్ జారీ చేసింది. అంటే అక్కడి వాటర్‌లో ఒక రకమైన అమీబా ఉంటుంది. అది డైరెక్ట్‌గా ముక్కు నుంచి మెదడుకు వెళ్తుంది అని అంటున్నారు. అంటే జాగ్రత్తలేం తీసుకోవాలి? లక్షణాలంటే ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఉందా దీనికి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్ర గారున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఇప్పుడు అంటే కేరళలోనే ఉందా ఆ అమీబా? మెదడు తినే అమీబా? కేరళలో ఉన్నాయి కాదు, అది ఎక్కడైనా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్‌లో వాటిల్లో కొంతమందికి హైజీన్ తక్కువ ఉన్న పూల్స్‌లో కామన్ పూల్స్ కొంత వెళ్తుంటాం. అక్కడ కూడా ఉంటుంది అది పూల్స్‌లో. తర్వాత కొంత షవర్స్‌లో వాటిలో ఉంటుంది. ఇది సాధారణంగా ఏంటంటే ఈ పూల్స్‌లోకి వెళ్ళినప్పుడు మనకు నోట్లోకి నీళ్ళెళ్తాయి, ముక్కులోకి నీళ్ళెళ్తాయి. అలానే మనము మొహం కడిగినప్పుడు గానీ ఇట్లా వెళ్ళినప్పుడు ఈ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ కూడా రెస్పిరేటరీ ద్వారా కూడా వెళ్తుంది లోపలికి. అంటే నోట్లోంచి వెళ్ళినా గాని వస్తదా? అది బ్రెయిన్‌కి యాక్సెస్ కావాలి. ఓకే. బ్రెయిన్‌కి యాక్సెస్ అంటే కొన్నిసార్లేమో డైరెక్ట్‌గా ముక్కు దగ్గర మనకి లోపల కిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఉంటుంది. ఆ ప్లేట్‌లో నుంచి లోపలికి బ్రెయిన్‌లోకి యాక్సెస్ తీసుకుంటుంది. అలానే కొన్నిసార్లు వేరే రూట్ల ద్వారా బ్లడ్ ద్వారా కూడా వెళ్తుంది. అంతేకాకుండా ఇది మొహం కడిగినప్పుడు గానీ, ఈ స్కూల్స్‌లో తిరిగినప్పుడు గానీ ఇది కంటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కెరటైటిస్ అంటారు. అది కూడా సీరియస్‌గానే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు బయట మనము తింటే డయేరియాలు వస్తుంటాయి అంటారు. హైజీన్ లేకపోతే వాటిలో అమీబిక్ డిసెంట్రీ అంటారు. ఆ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియా ప్రోటోజోవన్స్ ఇవి. ప్రోటోజోవన్స్ అనేవి ఒక ఆహ్, జీవి. అవి ఏంటంటే ఇప్పుడు మన మలేరియా కూడా ప్రోటోజోవనే. పారాసైట్స్ అంటారు. ఇవి ఫ్రీగా వాటర్‌లో ఉండే ప్రోటోజోవా. ఇవి 2 రకాలు మెయిన్‌గా మనకి డిసీజ్ కాజ్ చేస్తాయి. అకాంతమీబా అనిను, నెగ్లేరి ఫౌలేరియా అని ఈ 2 రకాల ఈ ప్రోటోజోవన్స్ మనకి ఈ జబ్బును కాజ్ చేస్తాయి. ఇవి మోస్ట్ కామన్‌గా తొందరగా ఎవరికి ఎఫెక్ట్ చేస్తాయంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడేవాళ్ళకి, అంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి లేదా స్టీరాయిడ్స్ వాడేవాళ్ళకి, హెచ్ఐవి లాంటి వాళ్ళకి తొందరగా వస్తాయి. కానీ ఇది ఒక రకమైన మెదడు వాపు వ్యాధిలాగా అంటే మెనింజైటిస్‌ని కాజ్ చేస్తుంది. మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్. ఇది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. ప్లస్ మోర్టాలిటీ ఈస్ వెరీ హై. అంటే ఎంత ట్రీట్ చేసినా ఒక్కసారి టైం దాటినా కొంచెం లేట్ అయినా మనకి వాళ్ళు బతికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలానే ట్రీట్మెంట్‌గా వచ్చే మెడిసిన్స్ కూడా కొంత పనిచేసేవి తక్కువున్నాయి. సో, యాంటీ ఫంగల్స్ అవి వాడాల్సింది. అంటే జనరల్‌గా దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది ఉందా? ట్రీట్మెంట్ ఉంది. సో, యాంటీ ఫంగల్స్ వాడతారు. సో, బట్ వాటికి కొన్ని పనిచేసే మందులు కొన్ని బ్రెయిన్ దాకా వెళ్ళవు. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ రక్తంలో మనం ఐవీ ఇచ్చినా అది రక్తంలో నుంచి అది బ్రెయిన్‌లోకి వెళ్ళడం అనేది ఒకసారి ఆగిపోతుంది. ఇవన్నీ కష్టాలుంటాయి. అయితే ఇది వచ్చినప్పుడు దీనికి ఇప్పుడు ఇంత అలర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇవ్వడానికి గవర్నమెంట్ కేరళలో ఈ సీజన్‌లో కొన్ని హాస్పిటల్స్‌లో కొన్ని చోట్ల ఈ అంటే ఈ ఇన్ఫెక్షన్ తాలూకా కేసెస్ కొన్ని చూశారు. బికాజ్ ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజను కేరళలోకి చాలా మంది ఇప్పుడు పిలిగ్రిమేజ్‌కి లక్షల్లో వస్తారు కాబట్టి కోట్లలో ఒక విధంగా. సో, మళ్ళీ అది స్ప్రెడ్ అయ్యి ఎవరికో ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి హెల్త్ అలర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఈ రివర్ వాటర్స్‌లోను, ఫ్రీ వాటర్స్‌లోను ఎక్కడన్నా ట్యాంకుల్లో నీళ్లు పట్టున్న వాడినప్పుడు గానీ, ఇలాంటి వాటి శానిటైజేషన్ లేని చోట్ల వాటిలో ఇది ఈ ప్రోటోజోవా నుండి ఈ ఈ జీవి మనకి మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఉంటుంది కాబట్టి దీనికి ఎస్పెషల్లీ రెస్పిరేటరీ రూట్ ద్వారా మనకి మెదడులోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎవరికైనా తలనొప్పి వచ్చినా, వాంతులు అవుతున్నా, జ్వరం బాగా వచ్చినా, సో, మెనింజైటిస్ సింప్టమ్స్ అంటారు. అలాగే కళ్ళకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే వాళ్ళు సస్పెక్ట్ చేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో, వీళ్ళకి చూసి టెస్ట్‌లు అవి చూసుకొని వెంటనే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే. కాకపోతే ఈవెన్ దో ఇప్పుడు ఈ మనకి భక్తులు వెళ్తూ
ఆల్రెడీ హ్మ్. టెంపుల్ ఓపెన్ అయ్యి వెళ్తున్నారు గానీ, ఇంకా ఒక్క కేసు కూడా ఇట్లా ఏమన్నా అనుమానాస్పదంగా ఉందని గానీ, ఇలాంటి నోటిఫై అవ్వటం అనేది ప్రస్తుతానికైతే జరగలేదు కాబట్టి, అది మనం సేఫ్ కిందే ప్రస్తుతానికి తీసుకోవాలి. కానీ జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా హ్మ్. ప్లస్ కాంగ్రిగేషన్ అంటే చాలా మంది దగ్గరగా ఉంటారు హ్మ్. కాబట్టి, హైజీన్ మెయింటైన్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అలానే వానలు పడటం గానీ, నీళ్ల హ్మ్. దగ్గర వాటి దగ్గర ఉండకపోవటం వలన గానీ, అడవుల్లో తిరుగుతుండటం వలన గానీ, స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది చూడడం జరిగింది కాబట్టి కమ్యూనిటీలో ఈ అలర్ట్స్ మనం కంపల్సరీ పాటించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏదన్నా వాటర్‌లో వెళ్ళినప్పుడు ముక్కు మూసుకొని ఎళ్ళాలా? ముక్కు మూసుకొని కొంతమంది ఈత కొడతారు. కొంతమంది హ్మ్. స్నానాలు చేస్తారు. హ్మ్. నదుల్లో దిగి స్నానం అవుతుంటుంది. నోట్లో నీళ్లు పోసుకుంటాము. హ్మ్. అవన్నీ ఎట్లా చేసినా గానీ మనకి ఓరో రెస్పిరేటరీ రూట్ ద్వారా బ్రెయిన్ దాకా కనుక వెళ్తే హ్మ్. అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం కాళ్ళు కడుక్కున్నాం. హ్మ్. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. మామూలుగా చేతులు కడుక్కున్నాం. ఏం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. మోస్ట్‌లీ దాని రూట్ అది యాక్సెస్ అయ్యి హ్మ్. బ్లడ్ అండ్ బ్రెయిన్ రూట్‌లోకి వెళ్తేనే అప్పుడొస్తుంది. మరి అదర్‌వైజ్ ఇప్పుడు మామూలుగా అయ్యప్ప స్వాములు ఎళ్తున్నారు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వటం. ఎక్కడంటే అక్కడ అనుమానం కాకుండా మంచి స్నానం గాని ఇలాంటివి ఏమన్నా చేయాల్సొస్తే ప్రాపర్‌గా మంచి హైజీనిక్‌గా అంటే కొన్ని చోట్ల ట్యాంకులు ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు. శానిటైజ్డ్ వాటర్. అంటే ఈ చిన్న చిన్న కుంటల్లోను వాటిల్లోనూ పారే నీళ్లు స్వచ్ఛం ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ నేచురల్ వాటరు స్వచ్ఛంగా ఉంటాయని ఇట్లా సో, అనుమానంగా ఉన్న చోట ఆ వాటర్ అంటే ఈ సీజన్‌లో అవి వాడకుండా ఉండడం మంచిది. ఓకే. అలానే స్పిరిట్ వాడటం, హ్మ్. యాంటీసెప్టిక్ వాడటం, ఇలాంటి కొంత జాగ్రత్తలు తీసుకుంటే అది రాకపోయే ఛాన్స్ చాలా బావుంటుంది. ఓకే. సో, ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలో దిగకుండా ఉండడమే మంచిది. మునగటం, ఈతలు కొట్టడం, హ్మ్. స్నానాలు చేయటం లాంటివి కొంచెం అవాయిడ్ చేసి హ్మ్. పోర్టబుల్ వాటర్‌తో స్నానాలు చేయటం అనేది దొరికితే చేయడం ఇది ఎయిర్ మంచిది. బోర్న్ గాదు. ఎయిర్ బోర్న్ కాదు. ఒట్టి నీటిలోంచి వచ్చేదే. నీటిలోంచే వస్తుంది. యెస్. ఇప్పుడు ఎవరైనా కేరళ వెళ్ళొచ్చారు. అంటే వాళ్ళకి ఏం లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి? సాధారణంగా హై ఫీవర్ రావటం, హ్మ్. వాంతులు అంటే ఇప్పుడు మెనింజైటిస్ అనేది ఎప్పుడైనా గానీ హెడేక్, వామిటింగ్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, మెనింజైటిస్ లక్షణాలు ఏమున్నా అంటే జ్వరం ఎక్కువగా ఉండి తగ్గకపోవటం, తలనొప్పి రావటం, వాంతులు ఇలాంటివి ఏ ఒక్క లక్షణం ఉన్నా వాళ్ళు ఎలాంటి హెల్త్ వచ్చినా కానీ వాళ్ళు సస్పెక్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో, దీనికైతే ఒక ట్రీట్మెంట్ అనేది ఉంది. ఒక ప్రోటోకాల్ ఉంది. ఇదొస్తే ప్రోటోకాల్ ట్రీట్మెంట్ జేయాలి అనేది. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. హెడేక్, ఫీవర్ ఇలాంటివి ఉంటే వెంటనే వాంతులు డాక్టర్‌ని సంప్రదించాలి. సంప్రదించి ఎందుకు ఇప్పుడు కోవిడ్ గూడా, కరోనా వైరస్ గూడా కేరళలోనే. తర్వాత గూడా ఇంకేదో వైరస్ గూడా ఇది కేరళలోనే. ఇది గూడా కేరళలోనే. ఎందుకు కేరళలో ఇలాంటివి ఎప్పుడు కనిపిస్తాయి? కేరళ అనేది ఏంటంటే ఎక్కువగా ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. వెస్టర్న్ ఘాట్స్‌లో ఉంటుంది. సో, అక్కడ వాతావరణ పరిస్థితులు వైరస్‌కి హ్మ్. ఎక్కువగా అంటే ఎప్పుడు చూసినా మనకి మాన్సూన్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతాయి. హ్మ్. కేరళలో ప్రతి సంవత్సరము హ్మ్. ఫ్లడ్స్ అనేవి కంపల్సరీ ఫస్ట్ హ్మ్. ఋతుపవనాలు అక్కడ తగులుతాయి. హ్మ్. సో, వాటికి కేరళ ఎక్కువ వర్షపాతం నమోదు చేసుకుంటది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది హ్మ్. కేరళ నుంచి ఎక్ ఎక్కువ మంది ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఉద్యోగరీత్యా హ్మ్. గల్ఫ్‌లో గానీ, వేరే చోటకి కానీ ఎక్కువగా వాళ్ళు డిఫరెంట్ వృత్తుల్లో వాళ్ళు ఎక్కువగా ఉండి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేది జరగటం అనేది కేరళలో ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా మల్టిపుల్ కారణాల వలన వాతావరణ పరిస్థితులు, వా వాటరు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే టోపోగ్రఫీ, ఫారెస్ట్ గానీ, హిల్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, హ్మ్. అలానే ఇంటర్నేషనల్ ట్రావెల్ గానీ, ఇలా రకరకాల కారణాల వలన కేరళలో ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంటుంది. యెస్. అలానే ఈ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే మలేరియాకి ఆల్వాల్. ఒకప్పుడు మలేరియా ఎక్కువ హై ఎండ్ మలేరియాస్ అన్నీ ఇప్పుడు ఎక్కువగా కేరళ, కర్ణాటక వెస్ట్ కోస్ట్‌లోను, మణిపూర్, మణిపాల్ అలానే ముంబై సైడ్ అంటే గోవా, ముంబై ఇవన్నీ ఎక్కువగా మలేరియాకి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉండటం వలన సర్వైవల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వైరస్ కానీ, బాక్టీరియా గానీ, ప్రోటోజోన్ కానీ, మస్కిటోస్ కానీ, వెక్టర్ బోర్న్స్ ఎక్కువగా ఉంటది వెస్టర్న్ ఘాట్స్‌లో. అటునుంచి మళ్ళా ఈస్టర్న్ ఘాట్స్‌లో కూడా కొన్ని జబ్బులొస్తాయి. కానీ హ్మ్. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూయస్‌గా ఉండవు. మధ్యలో బ్రేక్ ఉంటాయి ఘాట్స్. సో, ఈ వాతావరణానికి అనుకూలం ఉండటం వలన అక్కడ పెరగటం వలన అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. అంతేగాని
స్పెసిఫిక్‌గా అక్కడేమన్నా కర్సు అలాంటివని కాకుండా అది వెళ్ళకూడదని కాదు. ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యెస్. అయితే డాక్టర్ గారు వింటరు అంటే జనరల్‌గా అంటే వింటర్‌లో కొంచెం పొద్దెక్కాక స్నానం జేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం జేయాలి. ఇట్లా చెప్తూ ఉంటారు గదా! అంటే ఇప్పుడు స్వాములు మాల వేసుకుంటారు. చన్నీటి స్నానం జేస్తూ ఉంటారు. జాగ్రత్తలంటే ఏముంటాయి? అంటే కొంత కాంట్రోవర్సీస్ వింటున్నాము. హ్మ్. చాలామంది అసలు అంటే కామెంట్ చేయటం ఎలా ఉందంటే హ్మ్. చన్నీరు స్నానం చేయటం ఎలా? హ్మ్. రోగం తెచ్చుకోవడం ఎలా? హ్మ్. ఈ చెప్పులు లేకుండా నడవటం ఎలా? హ్మ్. ఇవన్నీ కొంత ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటంటే ఆహ్, దేనికైనా గాని ఒక మెదడుకి కొన్ని లాసులుంటే కొన్ని నేచురల్‌గా లాభాలుంటాయి. హ్మ్. సో, చన్నీళ్ళు అనంటే ఐస్ కోల్డ్ చన్నీళ్ళని కాదు. హ్మ్. సో, గోరువెచ్చటి నీళ్ళు. సో, చాలా వరకేంటంటే బా బావుల్లోంచి తీసిన నీళ్ళు గాని, హ్మ్. బోర్‌లోంచి తీసిన నీళ్ళు అయితే కొంచెం వేడిగానే ఉంటాయి. అవేం పెద్ద ఎఫెక్ట్ చెయ్యవు. సో, చన్నీరు స్నానం చేయటం వలన మైండ్ అలర్ట్‌నెస్ ఉంటుంది. మా మనము నిద్రమత్తు తొందరగా వదిలిపోతుంది. వాసో కన్‌స్ట్రిక్షన్ అనేది స్కిన్‌కి రావటం వలన కొన్ని స్కిన్ సమస్యలు క్లియర్ అవ్వటము. తర్వాత జాయింట్ పెయిన్స్ లాంటివి తగ్గటము. సో, హ్మ్. ఓవరాల్‌గా వాళ్ళకి మెంటల్‌గా ఎక్కువగా కాన్సంట్రేట్ చేయగలగడానికి సంబంధించినటువంటి హ్మ్. యూజెస్ ఉంటాయి. కానీ అతి చల్లగా ఉన్నవి గాని, అతి వేడిగా ఉన్నవి గాని స్నానం చేయకూడదు అనేది ముందు నుంచే ఉంది. హ్మ్. సో, మామూలుగా అయితే మనం చేయాల్సింది చల్లటి నీళ్ళే. హ్మ్. వేడి నీళ్ళనేవి కాదు. హ్మ్. అవి చల్లటి నీళ్ళైనా, వేడి నీళ్ళు మధ్యలో అంటే మధ్యస్థం గోరువెచ్చటి నీళ్ళే స్నానం చేయాలి. అంటే వేడి చేసి నీళ్లు స్నానం వెరీ చేయాల్సింది. హాట్ వాటరు, స్టీమ్ అంత అసలు రెగ్యులర్‌గా స్నానం అయితే చేయకూడదు. చల్లటి ఓకే. నీళ్ళే చేయాలి మనం. కానీ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్మ్. ఆరోగ్యరీత్యా. అంటే చలి తట్టుకోలేకపోవటం, హ్మ్. కొంతమందికి రేనాల్డ్స్ ఫినామినా అని చేతులు బ్లూగా అయిపోవటం చలి హ్మ్. తగిలితే. అలాంటివి కొంతమందికి చల్లటి వచ్చినప్పుడు షాక్ లాగొస్తది. హ్మ్. అదే జర్కొస్తుంది. హ్మ్. రెస్పిరేటరీ. దానివల్ల వాళ్ళకి ఆస్తమా లాంటివి ట్రిగ్గర్ అవ్వటం ఇలాంటివి అవుతాయి. అంటే ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అలాగే కొంతమందికి స్మోకర్స్ ఉంటారు. వాళ్ళు స్మోక్ చేస్తూ మాలేసుకో ఆపడం కోసం గాని వాళ్ళకి బ్రాంకైటిస్ ఉంటుంది. చలి హ్మ్. వలన వాళ్ళకి ఇబ్బందుంటుంది. అలాంటి వాళ్ళు చల్లనీరు స్నానం చేస్తే వాళ్ళకి దగ్గు, ఆయాసాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. దానికి తగ్గ చర్యలు వాళ్ళు తీసుకోవాల్సి హ్మ్. ఉంటుంది. అలానే కొంతమందికి ఆస్తమా ఉంటుంది. సో, ఆస్తమా ఉండటం వలన వాళ్ళు చల్లనీరు స్నానం చేసి చలిలో తిరుగుతూ ఉంటే వాళ్ళకి మామూలుగానే ఈ వాతావరణ పరిస్థితుల వలన ఆయాసాలు రావచ్చు వాళ్ళకి. అదే కొంతమందికి టీబీ వచ్చి లంగ్ డిస్ట్రాయ్ అవ్వటం, కొంతమందికి అదర్ రెస్పిరేటరీ డిసీజెస్ ఉండటం వలన వీళ్ళకు అంటే ఆల్రెడీ దే ఆర్ ఒక విధంగా ఆరోగ్యవంతులు కారు. సో, అయినా గాని వాళ్ళు దీక్ష తీసుకున్నారు. వాళ్ళకి ఈ పరిస్థితులు తెలీదు. కానీ వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, హ్మ్. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి తగ్గ మందులు వాడుకోవటమో, లేకపోతే అసెస్ చేసుకొనా హ్మ్. దానికేమన్నా పరిహారాలు ఉన్నాయా? వేరే అదర్ మెథడ్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకే. అంటే అలా ఒక హెల్త్ సెక్టర్‌లో ప్రాబ్లమ్ ఉండి, అలాంటి వాటిని దీక్ష తీసుకొని ప్రాబ్లమ్స్ వాళ్ళ కోసం మిగతా వాళ్ళందరికి కూడా అది తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. సో, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి చల్లటి నీళ్ళు స్నానం చేయటము అనేది నార్మల్‌గా మనకున్న సౌత్ ఇండియాలో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో మనకి చలే తక్కువుంటుంది. సో, హ్మ్. పెద్ద ఇబ్బంది చేయకపోవచ్చు. అదే నార్త్ ఇండియా ఇప్పుడు హిమాలయన్ బెల్ట్ ఉంది. అక్కడ టెంపరేచర్స్ 3, 4 ఒకసారి 0 డిగ్రీస్‌కి 5 డిగ్రీలకెళ్తాయి. అక్కడ మనం స్నానం చేయటం అనేది ఇలాంటి పరిస్థితుల్లో అసలు అంత చల్లటి నీళ్ళతో చేయలేం. బాడీ టాలరేట్ చెయ్యదు. సో, ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చే నీళ్ళేంటంటే 18 డిగ్రీసు 16 డిగ్రీస్, 20 డిగ్రీస్ దగ్గర ఉంటాయి. అవి అంత ఇబ్బందయితే చెయ్యకపోవచ్చు. హ్మ్. అలానే కొంతమందికేంటంటే నేచురల్‌గానే అది ఫుట్‌వేర్ లేకుండా నడవటం అనేది హ్మ్. మనం హ్యూమన్స్‌గా తీసుకుంటే మనం ఒక జంతువు మనం. సో, ఒక జంతువుగా తీసుకుంటే ఏ జంతువు గూడా ఒక ఫుట్‌వేర్ యేసుకొని నడవటం అనేది జరగదు. హ్మ్. మనం మాత్రమే ఫుట్‌వేర్ యేసుకుంటున్నాం. హ్మ్. మన ఫుట్‌వేర్ యొక్క స్ట్రక్చర్ అంటే పాదం యొక్క స్ట్రక్చర్‌ని మారుస్తున్నాం. మార్చడం అంటే హై హీల్స్ ఎయటం వలన హ్మ్. గానీ, వేరే రకాల ఫుట్‌వేర్ ఎయటం వలన కానీ, ఆర్చ్‌ని సపోర్ట్ చేయలేకపోవటం వల్ల కానీ, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ వలన మనకి జాయింట్స్‌లో కూడా మార్పులొస్తాయి. సో, ఇవి నార్మల్‌గా నేచురల్‌గా మనము ఎర్తింగ్ అని యాక్చువల్‌గా గ్రౌండింగ్ అని, ఎర్తింగ్ అని ఇప్పుడు నేచురల్‌గా ఈ హెల్త్ కోసం అందరూ సపోర్ట్ చేస్తుందేంటంటే గ్రాస్ మీద చెప్పులు లేకుండా నడవండి. ఆక్యుపెంచర్ లాగా నడవటం ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, ఈ ఫుట్ మీద ప్రెషర్ పడటం వల్ల కానీ, దానివల్ల కానీ ఫ్యూ థింగ్స్ స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది. ఎర్తింగ్ ఉండటం వలన. తర్వాత మనకి జాయింట్
మెయింటెనెన్స్, హెల్త్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్చ్ మెయింటెనెన్స్ బాగా ఉంటుంది. బ్యాలెన్సింగ్ అని అంటారు. బ్యాలెన్సింగ్ అంటే కొంతమంది నడుస్తూ దారి పడిపోవడం, లేకపోతే పడుతున్నట్టు ఫీలింగ్ అవ్వటం, లేకపోతే కొంత అలాంటివి బ్యాలెన్స్ చేసుకోవడానికి బేర్ ఫుట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు కొంతమంది మీకు కళ్ళు మూసుకొని నిలబడ్డారనుకోండి, 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని పడిపోతారు. సో, ఇలాంటి బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఓవరాల్‌గా ఎక్కువ రోజులు ఫుట్‌వేర్‌తో నడుస్తూ ఉంటే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి వాటికి కొంచెం బెటర్‌గానే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఈ చెప్పులు లేకుండా నడవటం అనేది నడవకూడదు అనేది వెస్టర్నైజ్డ్ కల్చర్ గానీ, మనం చెప్పులు లేకుండా నడిస్తే వచ్చే నష్టాలేం లేవు. అన్‌లెస్ అదర్‌వైజ్ మనం ఏదో ముళ్ళలోకెళ్ళి గుచ్చుకొని వాటిని సెప్టిక్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పితే వర్క్ రీత్యా కొంతమంది ఫుట్‌వేర్ ఏసుకోకుండా ఈ ఫ్యాక్టరీలోకెళ్ళి దెబ్బలు తగిలించుకోవటం, ఇలాంటివి ప్రొటెక్టివ్ గేర్ తీసుకొని చేయకుండా అలాంటివి అయితే ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ ఓవరాల్‌గా మామూలుగా రోడ్డు మీద నడవటం గానీ, లేదా ఇంట్లో నడవటం గానీ, లేకపోతే గుళ్ళలో నడవటం గానీ ఇలాంటివి చేస్తే ఫుట్‌వేర్ లేకుండా వచ్చే నష్టం ఏం లేదు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్. చక్కటి ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.